7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోయిన ఆలయానికి పుష్కర వేళ తాకిడి పెరిగింది. కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వర ఆలయంపై స్పెషల్ ఫోకస్. భారతదేశంలో 7 నదులు సంగమించే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ ప్రాంతంలోనే అగస్త మహాముని విశ్వామిత్రుడు తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే సంగమేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే అటు 7 జన్మలు ఇటు 7 జన్మల్లో చేసిన పాపాలు హరిస్తాయని భక్తులు నమ్ముతారు. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహారణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళతాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు. సంగమేశ్వరం ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది కామాక్షి బిలం. కామాక్షి బిలంలోనే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు తపస్సు చేశారట. ఈ గుహలోనే విశ్వామిత్రుడు తపస్సు చేసినట్టు స్కంద పురాణం చెబుతోంది. సంగమేశ్వరాలయం వద్ద కనిపించే గాయత్రీదేవి, గోమాత పాదముద్రలు ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చాయి. కృష్ణానదికి ఒకవైపు తెలంగాణ, అటువైపు ఏపీ ఉన్నాయి. తెలంగాణలో సోమేశ్వరం, ఏపీలో సిద్ధేశ్వరం కృష్ణానదికి 2 వైపులా ఉంటాయి. సిద్ధేశ్వరానికి, సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రీదేవి పాదముద్రలున్నాయి. విశ్వామిత్ర మహర్షి గాయత్రీదేవి కోసం తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రీదేవి ప్రత్యక్షమైందని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆ సందర్భంలో రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయట. ఇప్పటికీ అక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేసినట్టుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. 1981 నుంచి 2003 వరకు 23 సంవత్సరాల పాటు ఈ ఆలయం నీళ్లలో ఉండి 2003 మహాశివరాత్రికి ఆలయం బయలుపడడంతో 2 లక్షల జనం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఆగస్టు వరకు 12 లేక 16 సోమవారాలు విశేష పూజలు జరిగాయి. సంగమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం విశిష్టమైనది. ఈ ఆలయంలో శివలింగం వేప శివలింగం. 1000 ఏళ్ల క్రితం ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగంగా చెబుతారు. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా శ్రీకృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. 7 నదులు కలిసే ఈ ప్రదేశంలో శివుణ్ణి పూజించమని శ్రీకృష్ణుడు చెప్పాడట. శివలింగం తీసుకురమ్మని భీముణ్ణి కాశీకి పంపగా ఆయన ఎంతసేపటికి రాకపోవడంతో అమృత ఘడియలు దాటిపోతాయని అక్కడే ఉన్న వేప చెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్ఠించి పూజలు చేశాడట ధర్మరాజు. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడు ఆగ్రహంతో ఊగిపోతూ తాను తెచ్చిన శివలింగాన్ని విసిరేశాడట. పగిట్యాల మండలం బేరబోలు వద్ద ఉన్న శివలింగం భీముని విసిరేసిందేనని చెబుతారు స్థానికులు. భీముడి ఆగ్రహానికి అర్థం ఉందని సముదాయించిన ధర్మరాజు మొదట భీమలింగానికే పూజలు చేయాలని చెప్పాడని స్థల పురాణం చెబుతుంది.